హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ పీసెస్. నేను డెకరేటివ్ పీసెస్ నేను తెప్పించినవి. తప్పకుండా మీకు ఏదో ఒకటైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవన్నీ మీ ఇంటి డెకోర్ కోసం వాడుకోవచ్చు, లేదంటే ఎవరికన్నా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నాయి, ఏదన్నా ఏది ఇవ్వాలబ్బా అనుకుని ఆలోచిస్తుంటే మీరు ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏదన్నా నచ్చితే తప్పకుండా షాప్ చేయగలరు. పదండి మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో ఫ్రెండ్స్, పదండి నా వీడియోలో ఫస్ట్ ఐటమ్ నేను చూపించబోయేది ఇదండి. ఇవి ఎంత మంచి థర్మకోల్ ప్యాకేజింగ్లో వచ్చేసాయంటే ఇవన్నీ ఫ్రాజైల్ ఐటమ్స్ అండి. కింద పడితే పగిలిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఏదన్నా కానీ చూడండి, ఏదన్నా మంచి వస్తువు మనకు పెట్టుకోవాలనుకుంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, రైట్? సో అలాంటిదే ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్ పీస్. నేను అసలు దీంట్లో వైట్ కలర్ ఉందండి, బ్లాక్ కలర్ ఉంది. ఓకే, సో ర్యాండమ్గా మీకు ఒకవేళ నేనైతే చేసింది వైట్ కలర్ కానీ నాకు బ్లాక్ కలర్ వచ్చింది, లేదు మీకు నేను చేసిందే కావాలి అనుకుంటే ఈజీగా ఎక్స్చేంజ్ అయిపోతుంది, నాట్ టు వరీ. సో నాకు అయితే చాలా నచ్చిందండి. వైట్ కన్నా కానీ బ్లాకే చాలా బాగుంది అనుకుంటాను. దీంట్లో ఒకటి మీరు డిఫరెన్స్ చూస్తున్నారో, వన్ ఈజ్ వెరీ షైనీ అండ్ వన్ ఈజ్ డల్. ఓకే, సో ఈ రెండు రెయిన్డియర్స్ని చూడండి ఎంత బాగున్నాయంటే, వీటి కొమ్ములు వచ్చేసి గోల్డెన్ కలర్ అండ్ బాడీ అంతా వచ్చేసి ఒకటేమో డల్ ఫినిష్లో ఉంది, ఒకటేమో చక్కగా షైనింగ్లో. ఎంత మంచి కటింగ్స్ లాగా ఉన్నాయి చూడండి. ఓకే, సో ఒకటేమో కూర్చుని ఒకటి నిలబడుకొని ఉంది. ఇది ఈ కపుల్స్కి మీరు ఎవరన్నా యానివర్సరీ గిఫ్ట్స్ అలా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, లేదంటే మీ ఇంట్లో కూడా ఏదన్నా చక్కటి షోకేస్ ఇది ఉందంటే కింద దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ పీసెస్ అని చెప్పాలి. ఇలా మంచి ప్యాకేజింగ్లో వచ్చేసింది కాబట్టి మీకు భయపడే అవసరమే లేదు. దీన్ని మళ్ళీ కాటన్ బాక్స్లో వేసి పంపించారు. ఓకేనా, సో పదండి నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అగైన్ ఇట్స్ వెరీ ఫ్రజైల్. దిస్ ఇస్ లైక్ మీరు ఇంట్లో ఒక బేబీ, హస్బెండ్, వైఫ్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ అన్నా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ అగైన్ మీకు చూపిస్తాను చూడండి. ఇవి నేను అనుకున్నాను ఇవి క్యాట్స్ అనుకున్నాను, కానీ ఇవి క్యాట్స్ లాగా అయితే నాకు అనిపించలేదండి. ఎందుకంటే క్యాట్స్ ఇలా చెవులు అనేది అంత పెద్దగా ఉండవు కదా. ఇవి ఏం క్రీచర్సో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. బట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు చూడండి, ఒకటి మామ్, డాడ్ అండ్ బేబీ అనుకుంటా. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3. ఓకే, అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి అసలు. ఇంకా ఇది అంటే దీనికి చిన్నది, దీనికి చెవులో కొమ్ములో రాలేదన్న అర్థం, ఏదో నాకు అర్థం కాలేదు. కానీ ఇదైతే ఇలా ఉందండి, బేబీ. అండ్ వీటివి చూడండి, ఇవి ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా ఒక మంచి, ఇవన్నీ ఒక మంచి ఇవ్వండి డెకరేటివ్ పీసెస్ అనే చెప్పాలి. అండ్ దిస్ ఈజ్ పోర్సిలిన్. సో దిస్ సిరామిక్ కాబట్టి చాలా ఫ్రెజైల్ ఇది. సో పెట్టేసి ఇలా పెడితే చాలా క్యూట్గా ఉంటుంది అనుకుంటా. నేను అందుకే నాకు అనిపించి తెప్పించాను. కొంతమందికి చూడండి, వెరైటీ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ టు హ్యావ్ ఎట్ యువర్ హోమ్. అండ్ దిస్ ఈజ్ సిరామిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఈవెన్ సైడ్ టేబుల్స్ మీద, సోఫా పక్కన సైడ్ టేబుల్స్ ఉంటాయి చూడండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎవరు తగలని చోట, లేదా కార్నర్స్లో పెట్టుకోవచ్చు, లేదా షో కేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇట్స్ ఐడియల్ గిఫ్ట్ వాట్ ఐ ఫెల్ట్ అట్ దిస్ ప్రైస్ రేంజ్. ప్రైస్ కూడా చాలా మీకు అఫోర్డబుల్గానే ఉందండి. సో మన నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అగైన్ నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చూపించాను. మళ్ళీ ఇది డెకరేటివ్ ఐటమ్ లాగా చాలా బాగా అనిపించిందండి. దిస్ ఇస్ అ ట్రే, గ్లాస్ అండ్ బ్రాస్ ట్రే. ఓకే, హెక్సాగనల్ షేప్లో ఉంది, మధ్యలో మిర్రర్ ఉంది. సో ఇది వచ్చేసి చాలా బాగుందండి. ఇది ఎట్లా అంటే మీ సైడ్ టేబుల్స్ మీద నాకు తెలిసి ఏదైనా మీరు ఫ్లవర్ వాజెస్, చిన్న చిన్న ప్లాంటర్స్ ఉంటాయి చూడండి, అలాంటివి ఏమైనా పెట్టుకున్నా దాంట్లో ఏదైనా ప్లాంట్ పెట్టి, లేదా ఫ్లవర్ వాజ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టినా దానిలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చూడడానికి ఒక మంచి అందంగా అనిపిస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు పర్ఫ్యూమ్స్, మీ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కానీ ఏదైనా
క్యాండిల్ పెట్టి దీంట్లో లైట్ చేసి పెట్టినా కానీ కింద మిర్రర్ ఉండడం వల్ల అదొకలాంటి ఇల్యూషన్, ఒక ఒక మంచి షైన్ అనేది, మంచి లైట్ అనేది వస్తుంది. అదొక వేరే ఎఫెక్ట్ ఉంటుందండి ఇలాంటి దాంట్లో పెడితే, ఎందుకంటే దిస్ ఇస్ గ్లాస్డ్. అందుకనే ఇలాంటిది పక్కన సైడ్ టేబుల్స్ దగ్గర పెట్టుకోవడానికి చాలా క్లాసీగా ఉంది. అండ్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ కొంతమంది ఉంటారు కదండి, చాలా డెకరేషన్ అంటే చాలా ఇష్టము, ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఇది చాలా మంచి ఐడియల్ గిఫ్ట్ కావచ్చు, లేదా డెకోర్ పీస్ కావచ్చు. ఓకే, సో తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజింగ్లో వచ్చేసింది. సో డ్యామేజ్ అయ్యే సమస్య లేదండి. ఇది ఇలాంటి థర్మకోల్ ప్యాక్లో మళ్ళీ కాటన్ బాక్స్లో ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలన్నా హ్యాపీగా మీరు ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూసేసాం చూడండి. నేను ఇది సెకండ్ టైం నేను చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూడని వాళ్ళ కోసం ఇది చూడండి, విండ్ చైన్స్. ఎక్కడైనా మన పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయనుకోండి, సో మిడిల్ ఆఫ్ ద హౌస్ కూడా మీరు యూస్ చేయొచ్చు, లేదా బాల్కనీస్లో పెట్టవచ్చు. దిస్ డజంట్ మేక్ మచ్ ఆఫ్ నాయిస్. ఎక్కువ గలగల అని శబ్దం చేయకుండా అలా అది తిరుగుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి చిన్న చిన్న నెస్ట్స్ ఉన్నాయి ఇక్కడ, 3, 4, 5 నెస్ట్స్. ఓకే, టోటల్ ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఒక ట్రాన్స్పరెంట్ పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ చాలా అందంగా ఉన్నాయి. అసలు గ్లాస్ బీడ్స్ లాగా అనిపిస్తున్నాయి, బట్ దే ఆర్ నాట్ గ్లాస్ బీడ్స్, దే ఆర్ ప్లాస్టిక్ బీడ్స్ యాక్చువల్లీ. ఓకే, ట్రాన్స్పరెంట్. ఓకే, ఇవి చూడండి స్పారోస్ కూడా మనకి చక్కగా ఇన్స్టింక్ట్ అయిపోతున్న క్రీచర్స్ ఇవి. సో మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం స్పారోస్ని, మళ్ళీ తర్వాత ఈ మధ్య కనిపించట్లేదు చూడండి. అలాంటివి మన ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మెటల్ థింగ్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి, అదే గోల్డ్ తోటి దీని ఫినిష్ ఉంది కాబట్టి, ఒకవేళ మీకు ఇది కొన్ని రోజులు అయితే డల్ అవుతుంది అన్న భయం ఏం లేదండి. దిస్ ఇస్ యాంటీ గోల్డ్ టైప్ కాబట్టి చక్కగా ఉంది, ఎక్కువ ఇట్లా మెరుస్తున్నట్టు కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ బర్డ్స్ది చూడండి, అటు ఇటు 2 బాడీ కనిపిస్తున్నాయి. ఇది ఎటు తిరిగినా బర్డ్ లాగే అనిపిస్తుంది. అంటే కొన్ని ఒకవేళ మీరు వాల్కి పెట్టాలనుకుంటే ముందర మాత్రం ఉంటుంది, వెనకాల ప్లెయిన్గా ఉంటుంది కదా, అట్లా కాకుండా మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే చూడండి ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది గాలి వచ్చినప్పుడల్లా. సో కొంచెం లైట్గా శబ్దం చేస్తుంది, అండ్ కొంచెం ఎక్కువ గాలి వీసినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ మేక్ దిస్ సౌండ్. సో చాలా బాగా అనిపించిందండి. సో మీకు ఒకవేళ నచ్చి తప్పకుండా చెక్అవుట్ చేయండి, ఇది మీకోసం కానీ గిఫ్టింగ్ పర్పస్ కోసం కానీ. ఓకే, సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, ఇది ఆవుల్. ఈ ఆవుల్ పేరు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. మన దీంట్లో ఫ్యాంగ్షూయిలో అయితే చైనీస్ దీన్ని చాలా లక్కీ అనుకుంటారు. అండ్ ఆవుల్ అనేది చాలా ఇంట్లో ఉంటే కూడా ప్రాస్పెరిటీ, పీస్ అన్నీ ఉంటాయి అనేసి వాళ్ళు నమ్ముతారండి. ఫ్యాంగ్షూయి ప్రకారం ఇది చాలా మంచిది ఇంట్లో ఉండడం. ఒకవేళ మీకు ఆ నమ్మకం ఉంటే తప్పకుండా మీరు పెట్టుకోవచ్చు, లేదా యూ కెన్ గిఫ్ట్ ఇట్ టు యువర్ లవ్డ్ వన్స్. ఓకే, ఎవరికన్నా ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి పిల్లల కోసం, ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. పిల్లలు పెద్దగా అయితే గిఫ్ట్స్ ఇవ్వలేరు కదా. సో ఎవరన్నా పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీకి యానివర్సరీ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇది తప్పకుండా మీరు సజెస్ట్ చేయొచ్చు, లేదా మీరు కూడా మీ పేరెంట్స్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లమ్. సో దట్ దే విల్ హ్యావ్ దట్ టీ ఆర్ మిల్క్ వాట్ ఎవర్ డ్రింక్ డైలీ ఇన్ దిస్, దే కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇది చూడండి, దీని మీద ఏం రాస్తుంది, యూ ఆర్ ద బెస్ట్ డాడ్, యూ ఆర్ ద బెస్ట్ మామ్. ఓకే, సో పిల్లలు మమ్మీ పాపాకి యానివర్సరీ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుందండి, అందుకే నేను తీసుకుని వచ్చాను. అండ్ చిన్నపిల్లలనే కాదు, ఎంత పెద్దవాళ్ళమన్నా మన పేరెంట్స్కి మనం చిన్నపిల్లలమే కాబట్టి వీ కెన్ జస్ట్ గిఫ్ట్ దెమ్. ఏదన్నా అకేషన్ ఉంది, జస్ట్ మీకు ఏదైనా ఇవ్వాలనిపించినప్పుడు అలాంటివి ఇవ్వచ్చు. ఓకే, సో మా నెక్స్ట్ కలెక్షన్లో చూపించేస్తాను చూడండి. ఇవి డాల్స్, ఇవి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. చూడండి 3 ఎంత క్యూట్గా ఉన్నాయి, స్లీపింగ్ బ్యూటీస్. ఓకే, ఇవి వచ్చేసి యాక్చువల్లీ ప్లాంటర్స్ అండి. యూ కెన్ సీ మధ్యలో ఇక్కడ హోల్ కూడా ఉంది, చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా నీళ్లు డ్రైన్ అవ్వడానికి. ఇవేంటంటే ప్లాంటర్స్ అండి, ఇవి సక్యులెన్స్ పెట్టుకోవడానికి. యూజువలీ సక్యులెన్స్ మనం చిన్న పాట్స్లోనే పెడతాం కదండి. ఐకియాలో అయితే మీకు ఎన్ని ఆర్టిఫిషియల్వి కనిపిస్తాయి. సో అలాంటివి ఒకవేళ మీరు లైవ్ ప్లాంట్స్ పెడతాం అనుకోని, లేదా ప్లాంట్ లవర్స్ ఉంటారు కదండి ఎవరన్నా, అట్లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా ఐడియల్గా ఉంటాయి. సక్యులెన్స్ దే గ్రో ఇన్ వెరీ
లో లైట్ ఏరియాస్ ఆల్సో లైక్ ఇన్ యువర్ బెడ్రూమ్స్ ఆర్ హాల్స్, ఎక్కడన్నా కొంచెం మీరు విండోస్ దగ్గర పెట్టినప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లాంటర్స్లో మీరు సక్యులెన్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. అండ్ దే నీడ్ దిస్ మచ్ స్పేస్ ఓన్లీ, ఇంత చిన్న పాట్ చాలు వాళ్ళకి సక్యులెన్స్కి. ఓకే, సో దీంట్లో మీరు పెట్టేసి కావాలంటే ఎవరికైనా మీ ప్లాంట్ లవర్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్లో, వాళ్ళకి ఇలాంటిది ఇస్తే దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3. ఓకే, సో 3 ఇవే కాకుండా ఇవి చాలా రీజనబుల్ అండి. అరే ఇంత తక్కువ అనుకుంటే దీంట్లో మీరు ప్లాంట్స్ కూడా పెట్టి కోకోపీట్ వేసి మీ నర్సరీలోకి వెళ్తే ఇస్తారు కదా ఆ పాట్స్లో, ఆ పాట్స్లో మడ్ దీంట్లో వేసేసి యూ కెన్ జస్ట్ గిఫ్ట్ దెమ్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీ ఇంట్లో కూడా మీరు ఒక కార్నర్లోనో ఎక్కడో హాల్లోనో ఎక్కడో పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించాయండి. ఇవన్నీ నేను మీషోలో కొన్నాను. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చి ఇదండి బిలీవ్. ఓకే, సో ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. అంటే పిల్లలకి లేదా ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేదంటే ఏదన్నా ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, భయపడుతున్నారు, అలాంటి వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. లేదా యూ కెన్ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మన కౌంటర్స్ మీద అంటే స్టడీ స్టేషన్ అక్కడ మీరు పెట్టుకోవచ్చు, లేదా పిల్లలకి పెట్టవచ్చు. పిల్లలు కొన్నిసార్లు భయపడుతూ ఉంటారు. సో జస్ట్ దట్ రిమైండ్స్కి యాజ్ ఇఫ్ యూఆర్ సేయింగ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, బిలీవ్ అనేది చాలా మంచి ఇది అండి లైఫ్లో. సో నాకు ఇది చాలా, ఈ వర్డింగ్స్ చాలా నచ్చాయి. సో ఇది చూడండి చక్కగా మనకి నేను చూపిస్తాను చూడండి, ఇలా నిలబడుతుంది ఇది. ఓకే, నాకు ఇది చాలా నచ్చిందండి. నేను ఎక్కడ గోడకి ఏమైనా ఆనించి పెట్టాలేమో అనుకున్నా, కానీ నో, మీరు ఏదైనా టేబుల్ మీద కానీ మీ కంప్యూటర్ టేబుల్ మీద స్టడీ స్టేషన్ ఉంటుంది కదండి, నాకు వర్క్ స్టేషన్ మీద పెట్టుకున్నారంటే కినా ఇట్స్ లుకింగ్ లవ్లీ బ్యూటిఫుల్ వైట్ కలర్లో. అందుకే నేను తీసుకున్నాను. మీకోసమన్నా పెట్టుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి దిస్ ఈజ్ ఆల్సో అగైన్ అ వెరీ ఫ్రాజైల్ బ్యూటిఫుల్ పీస్ ఐ మస్ట్ సే. ఈ బర్డ్స్ లవ్ బర్డ్స్ లాగా మోస్ట్లీ గృహప్రవేశాలకి ఎవరైనా యానివర్సరీస్కి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి మీరు చాలా చూసింటారు. సో ఇవి ఎన్నో మెటీరియల్స్లో వస్తాయండి. సో ఇదైతే కింద పడితే పగిలిపోతుందేమో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఐ డోంట్ నో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను చాలా బిజీగా ఉండి నేను చెక్ చేయలేదు అసలు ఆ మెటీరియల్ ఏంటి అని, ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా చూసుకోలేదు. కానీ ఇట్స్ లవ్లీ. అండ్ ఇవి చూడండి మన టీవీ దీని బ్యాక్గ్రౌండ్ పక్కన కొన్ని ఉంటాయి మనకి షో కేసెస్ లాగా పెట్టుకోవడానికి, షో పీసెస్, అలాంటి వాటిలో పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ మన టీవీ దీని మీద పక్కన ఏదైతే మనకి వుడెన్ ఇవి ఉంటాయో దాంట్లో కొన్నిసార్లు లైటింగ్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఒకవేళ లైట్ పడితే చూడండి ఇది ఎంత మంచిగా మెరుస్తుంది, గోల్డెన్ కలర్. ఓకే, ఇట్స్ లుకింగ్ వెరీ లవ్లీ. యూ కెన్ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్కి వెళ్ళి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అగైన్ చూడండి ఫ్యాన్షుయి, అంటే దాని ప్రకారం ఇది టాటాయిస్ కూడా చాలా మంచిది అని అంటారు ప్రాస్పెరిటీకి. మీరు చాలామంది షాప్స్లో కూడా పెట్టుకోగా చూసింటారు. సో అది వై నాట్, ఇంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఏం లేదంటే కింద ట్రే, ఇదేంటంటే ఊరికే జస్ట్ మనకి లక్కీ చామ్ అనేసి ఇంట్లో పెట్టుకుంటాము. కొన్ని వాటర్ పెట్టేసి దీంట్లో కొన్ని వాటర్ పోసి దాన్ని ఇలా పెట్టేయడమే. సో దానివల్ల ఇంట్లో ప్రాస్పెరిటీ ఉంటుంది, అది ఇది అని అంటారు. ఓకే, ఓ నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చండి. మనకి మంచి జరగకుండా చెడైతే జరగదు, అలాంటివి ఏం లేవు. ఠీకే, సో నా కలెక్షన్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బ్యూటిఫుల్ ఇదండి. ఇది కూడా ఇలాంటి మంచి థర్మోకోల్ ప్యాకేజింగ్లో వచ్చేసింది. ఇది చూడండి. సో ఇలా నాకు ఈ పనితనం, ఈ ఇన్నోవేషన్ చాలా నచ్చిందండి. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎన్నో, కానీ కొన్ని ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించి చేస్తారంటే చూడగానే వావ్ అనిపిస్తుంది, రైట్? సో ఇది వన్ ఆఫ్ ద పీసెస్. ఓకే, చూడండి ఇది హార్స్ అండ్ చిన్న పోనీ, ఠీకే, అండ్ బేబీ. సో దీని పనితనం నాకు ఎందుకు నచ్చిందంటే అండి, ఇది చూడండి వెనకాల అంత ఇది లేదు, ముందర మాత్రం మీకు ఇక్కడ అంతా కనిపిస్తుంది. ఈ సైడ్ ప్లెయిన్గా ఉంది. ఓకే, దీనికంటే కూడా రైట్, ఇందాక నేను చూపించాను కదా. సో మీరు ఎట్లన్నా పెట్టుకోవచ్చు. సో ఇది ఎట్టు పెట్టినా ఒకేలాగా ఉందనుకుంటండి. నో, దిస్ ఈజ్ ద రైట్ సైడ్. వెనకాల అంతా కొంచెం ఇక్కడంతా గోల్డెన్ కలర్ లేదు, దిస్ ఈజ్ ద రైట్ సైడ్ యాక్చువల్లీ.
సో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లైక్ బెడ్రూమ్స్లో కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే హార్సెస్వి ఇక్కడ చూడండి చాలామంది పోస్టర్స్ పెట్టుకుంటారు. చాలామందిని చూసాను నేను. ది లైక్ హార్సెస్, ఔల్స్ అండ్ లాఫింగ్ బుద్ధాస్ అంట. ఇలాంటివన్నీ కొన్ని జనరల్గా పెట్టుకుంటూ ఉంటారు మనుషులు. సో ఇది నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించిందండి, అందుకే తెప్పించాను. అండ్ ఇట్స్ రియలీ లుకింగ్ వెరీ లవ్లీ. అంటే అసలు కటింగ్లో దాంట్లో మధ్యలో ఆ బేబీని ప్లేస్ చేయడం చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీకు నేను చూపించిన దాంట్లో నా వీడియోలో ఏది నచ్చినా కానీ తప్పకుండా షాప్ చేయండి. నేను అన్ని లింక్స్ ఇచ్చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజింగ్లో వచ్చింది చూడండి. మీకు ఒకవేళ ఎవరికన్నా మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కానీ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైజెస్ యూఆర్ గెటింగ్ ఆల్ దీస్. సో ఇలాంటి థర్మోకోల్ ప్యాకేజింగ్లో దానిపైన కాటన్ బాక్స్లో పెట్టేసి ఇస్తారు కాబట్టి నథింగ్ టు వరీ, హ్యాపీగా మీరు షాప్ చేయొచ్చు. సో ఇవన్నిటివి నేను లింక్స్ కింద ఇచ్చేస్తానండి. మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా షాప్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను వేసుకున్న ఈ కుర్తీ కూడా చాలా కంఫర్టబుల్ అండి, కాటన్ కుర్తీ అండ్ విత్ క్లోజ్డ్ నెక్. ఇది నేను తీసుకొని చాలా రోజుల నుండే యూస్ చేస్తున్నాను. ఈ కలర్ చూడండి ఎంత తెచ్చినప్పటి నుండి ఇలాగే ఉంది. దిస్ ఇస్ వెరీ పేస్టల్ కలర్, వెరీ లైట్ కలర్, ఐ మస్ట్ సే. బ్లూ అండ్ పింక్, బ్యూటిఫుల్ కలర్. నేను ఫస్ట్లో అనుకున్నాను అమ్మో డల్గా ఉందేమని, కానీ ఆఫ్టర్ ఫ్యూ వాషెస్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఓన్లీ. ఓకే, సో ఒకవేళ మీకు ఇది నచ్చితే కూడా మీకు ఇది కూడా లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా ఇచ్చేయండి. 3/4 స్లీవ్స్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ డైలీ వేర్. ఓకే, సో మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మనం కలుస్తూనే ఉందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.